ఆర్మినర్ బులెటిన్ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు 42% వెంటనే అమలు చేయాలి మరియు వందే భారత్ హాల్డింగ్ ఇచ్చిన గడ్డం వంశీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కానీ బెల్లంపల్లి, మంచిర్యాల ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గారు మరి కేంద్రంలో పోరాడి మరి ట్రైన్ స్టాప్ అనేది మంచిర్యాల కారణాలు తీసుకురావడం జరిగినది. దీని వలన మరి ఈ ప్రాంత ప్రజలకు మరి ప్రయాణ సౌకర్యం రాజధానికి మెరుగైంది. ఈ సందర్భంగా మా తాండ్రు మండల పక్షాన మేమందరం ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే బీసీ బిల్లు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఎలక్షన్లలో ఏదైతే మేము ఇచ్చిన వాగ్దానం మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి అది గవర్నర్ పంపడం జరిగింది. గవర్నరు చేయకుండా దాన్ని రాష్ట్రపతి దాకా పంపడం జరిగింది. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టిండు. మరి ఏదైతే అసెంబ్లీలో సపోర్ట్ చేసిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి దగ్గర పోదామంటే ఏ ఒక్కరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళకు బీసీ బిల్లు ఇవ్వడం ఇష్టం లేదా? మరి ఇష్టం లేకుండా ఇష్టం లేదని చెప్పాలి. అనవసరంగా బీసీ అని చెప్పుకుంటూ బీసీలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా 3 నెలలు చూసి 2 నెలలు చూసినా కూడా బీసీ బిల్లు ఆమోదించకపోవడం వల్ల మళ్ళీ అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర మళ్ళీ గవర్నర్కి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు వెంటనే దాన్ని బిల్లును ఆమోదించాలని చెప్పి మరి బీసీల తరఫున మరి మేము కోరుకుంటున్నాం. గవర్నర్ గారు మీకున్న అధికారాలతో ఆ బిల్లును వెంటనే ఆమోదించాలని చెప్పి కోరుతూ ప్రతిపక్షాలు కూడా దానికి మరి మద్దతు ఇవ్వాలి. మీరు అసెంబ్లీలో చెప్పేది ఒకటి మరి చేసేది ఒకటి అని చెప్పి మరి ప్రతిపక్షాలను మేము ప్రశ్నించక తప్పది. మరి మీరు బీసీలకు వెళ్ళి ఉంటారా లేకుంటే ఎటున్నది మీరే తెలుసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. శాసనసభలో కానివ్వండి బీసీలకు ప్రాధాన్యత లేకుండే, అటువంటి దాన్ని గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారంగా గతంలో చేసినటువంటి ఏవైతే ప్రామిసులు ఈరోజు తెలంగాణలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రతిపాదించి ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి మిత్రపక్షాలు ఇక్కడ ఒప్పుకొని ఏవైతే ఢిల్లీలో దాన్ని కాలదనడం జరిగింది. ఇది సవాబు కాదు. బీసీల ఓట్లతోటి గెలిచి ఇవాళ బీసీలకు మద్దతు ఇవ్వకపోతే రేపు జరగబోయే ఎలక్షన్ల తప్పకుండా వారికి గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా బీసీల ఐక్యత, బీసీలను కించపరిచిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు పారితోషం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు 42% మనకు సీట్లు ఇవ్వాలన్న దాని మీద రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్ల లోక్సభ ఎలక్షన్ల ఏదైతే బీసీలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలకు బీసీలకు 42% ఈ బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. అదే కాకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 50%కే రిజర్వేషన్ పెంచకుండా ఆర్డినెన్స్ చేసిందో ఆ ఆర్డినెన్స్ని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ యొక్క 50% దాన్ని ఎక్కువ చేయాలి, 42% తీసుకురావాలన్న ఉద్దేశంలో 50% ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో దాన్ని ఎత్తివేయడం జరిగింది. అది ఎత్తివేసి గవర్నర్లకు పంపడం జరిగింది. అది అసెంబ్లీలో ఏదైతే చేసిందో దానికి అనుకూలంగా మేము పార్టీ తరఫున బీసీల తరఫున అందరికీ రేవంత్ రెడ్డి గారికి మన మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ వాళ్ళకు పాలాభిషేకం చేయడం. మన గడ్డం వంశీ గారు పార్లమెంట్లో ఎన్నోసార్లు మన వందే భారత్ హాల్టింగ్ చేయాలని ఎన్నో విన్నపాలు చేసిన తర్వాత ఈరోజు వంశీ గారి కృషి వల్ల మన మంచిర్యాల జిల్లాకు వందే భారత్ హాల్టింగ్ ఇచ్చినట్టు ఈ తాండూరు మండలం నుంచి మా తరఫు నుంచి వంశీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.